ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం గూడా ఈ యొక్క వాతావరణం సరిగ్గా లేకపోయినప్పటికీ అందరికీ దేవుడు మరి ఇంటర్నెట్ సిగ్నల్స్ గూడా మనకు చక్కగా ఉన్నాయి. ఒకవేళ ఈ వాతావరణాన్ని బట్టి అక్కడక్కడ ఒకవేళ వినబడకపోతే దయతో క్షమించాల్సిందిగా ప్రభు నామములో మనవి చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అంతకంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా మీకు స్తోత్రం నాయనా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, ఇప్పటి వరకు పాటలు పాడాం ప్రభా, మీకు స్తోత్రములు. తండ్రి, ప్రాముఖ్యమైన అంశంకొచ్చి ఉన్నాం. తండ్రి ప్రభా, మీరు మాతో మాట్లాడబోతున్నారు, మీకు స్తోత్రములు. నాయనా, మీరు నాయనా ఉదయకాల సమయంలో ప్రతిరోజు మీరు మాతో మాట్లాడుతున్నారయ్యా. అందుని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మేమందరం కలుసుకొని ప్రభా ఈ విధంగానైనా వాక్యాన్ని ధ్యానించుకుంటుండగా మాలో ప్రభా ఒక ధైర్యాన్ని నింపండి, మాలో ఒక మార్పును తీసుకురండి. నాయనా ఒక నామకార్థకంగా తండ్రి ప్రతిరోజు ఈ విధంగా రాకుండా మేమందరం నాయనా దినదినం నాయనా మాలో మార్పు రావాలి, మార్పు తెచ్చుకోవాలి ప్రభా. అటువంటి కృప తండ్రి ఈ యొక్క ఈసీవై టీంలో ఎవరైతే నాయనా ఉదయకాల సమయంలో వస్తున్నారో అందరికీ దయచేయండి అయ్యా. అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయనా ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఎవరికి ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు కలగకుండా కాపాడండి. ఒకవేళ సాతానుడు శోధనలో పెడితే వాటిని జయించే శక్తి కూడా దయచేయమని ప్రార్థన చేస్తూ, ప్రతి కుటుంబానికి క్షేమం దయచేయమని తండ్రి విజ్ఞాపన చేస్తూ, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కొనిపోబడుట అనే అంశం గురించి మనము వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. మరి అది మన సహోదరుడు వాక్యాన్ని చదివి వినిపించాడు కదా! ఆ వాక్య భాగాన్ని ఒకసారి మళ్ళీ మనం చదువుకుందాము. మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 16, 17 వచనాలు మనము ఈ వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు, ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. దేవుని యొక్క ఆ యొక్క వస్తున్న విధానాన్ని గమనించినప్పుడు చాలా గొప్పగా ఇక్కడ మనకు వివరించారు. ఆర్భాటముతో వస్తాడు, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో పరలోకము నుండి ప్రభువు దిగి వస్తాడు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. ఈ వాక్య భాగాన్ని మనము జాగ్రత్తగా గమనించినప్పుడు ఆదరణ మాటలుగా మనము వీటిని ఎక్కువగా మనం ధ్యానించుకుంటూ ఉంటాం. కాబట్టి ఎవరైతే ప్రభునందు నిద్రిస్తారో, క్రీస్తునందుండి నిద్రిస్తారో వారు గురించి వాళ్ళ కుటుంబానికి ఆదరణ కలిగిస్తున్నప్పుడు ఈ మాటలు చదువుతూ ఉంటాం. అయితే మనం ఒక రోజున మనందరం కూడా ప్రభువుని ఎదుర్కొంటాము. అది కూడా మనం చూసినప్పుడు ఇక్కడ మేఘముల మీద అనే మాట చూస్తున్నాము. అదే సమయంలో ఆకాశ మండలమునకు అనే మాట చూస్తున్నాం. కొనిపోబడుట అనే మాటను చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క కొనిపోబడుట అనేటువంటి ఈ యొక్క తెలుగులో మనం ఇంగ్లీష్‌లో దీన్ని ర్యాప్చర్ అని పిలుస్తాం. ఈ పదము గురించి మనం ఒకసారి ధ్యానించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఈ ర్యాప్చర్ అనే మాట ఎక్కడ కూడా మనకు కనబడదు. అంత మాత్రాన ఈ యొక్క ర్యాప్చర్ అనేది జరుగుతుందా? జరగదా? అనేటువంటి అనుమానాలు కొందరు క్రైస్తవుల్లో ఉండొచ్చు. కొందరు అన్యుల్లో ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మనము కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకునేటప్పుడు ఆ విశ్వాసముతో మనం ముందుకు పోవాలి. అయితే ఈ ర్యాప్చర్ అనేటువంటి పదం గురించి మనం ఒకసారి కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఈ పాత నిబంధన గ్రంథము, క్రొత్త నిబంధన గ్రంథము, మన పరిశుద్ధ గ్రంథంలో 2 భాగాలున్నాయి. పాత నిబంధన గ్రంథాన్ని మనకు హీబ్రూ భాషలో రాశారు. క్రొత్త నిబంధన గ్రంథాన్ని గ్రీకు భాషలో రాశారు. అయితే పాత నిబంధన గ్రంథంలో ఇటువంటి మరి కొనిపోబడుట అనేటువంటి పదానికి మనం చూసినట్లయితే
లకాచ్ అనేటువంటి ఆ యొక్క హిబ్రూ వర్డ్‌లో దీన్ని రాయడం జరిగింది. కనుక మనం చూసినప్పుడు ఆ యొక్క హిబ్రూ బైబిల్‌లో గమనిస్తే లకాక్ అనేటువంటి ఒక వర్డ్ ఉపయోగించినట్టుగా మనం చూస్తున్నాం. దాని అర్థం గూడా కొనిపోబడుట. అదే సమయంలో మనం క్రొత్త నిబంధనకి చూసినట్లయితే అక్కడ ఒక పదాన్ని మనం గమనించొచ్చు. హర్ఫజో అనేటువంటి ఒక పదాన్ని అక్కడ మనం చూస్తాం. ఇది గ్రీకు భాషలో హర్ఫజో అనేటువంటి వర్డ్‌ని ఉపయోగిస్తారు. కనుక క్రొత్త నిబంధన మొట్టమొదటిగా రాసినటువంటి భాష గ్రీకు భాషలో హర్ఫజో అని, మరి పాత నిబంధన రాసినటువంటి మొట్టమొదటి భాష మనం చూస్తే హిబ్రూ భాషలో లకాక్ అనేటువంటి వర్డ్‌ని మనకు ఉపయోగిస్తారు. అయితే ఈ యొక్క కొత్త నిబంధన ప్రకారంగా హర్ఫజో అనేటువంటి ఈ యొక్క గ్రీక్ వర్డ్‌ని లాటిన్‌లోకి, ఇంగ్లీష్‌లోకి తర్జుమాను చేసినప్పుడు లాటిన్‌లోకి ఆ పదాన్ని మార్చి ఆ యొక్క కొత్త నిబంధన దాన్ని తర్జుమా చేసినప్పుడు ఆ సమయంలో రాప్చరో అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగించారు. రాప్చరో అంటే గూడా అది ఒక లాటిన్ వర్డ్. సో, ఈ యొక్క గ్రీక్ వర్డ్‌ని లాటిన్‌లోకి మార్చినప్పుడు హర్ఫజో అనేటువంటి వర్డ్ రాప్చరోగా మార్చబడింది. అయితే ఈ లాటిన్‌లో నుంచి వచ్చినటువంటి ఆ భాష నుంచి నెక్స్ట్ ఇంగ్లీష్‌లోకి తర్జుమా చేసేటప్పుడు రాప్చర్ అనేటువంటి పదాన్ని మనం ఉపయోగిస్తున్నాం. సో, ఇవన్నీ కూడా మనం చూస్తే మన ఆదిమ భాషలో మనం బైబిల్ రాసినప్పుడు అక్కడి నుంచి గూడా ఇవన్నీ గూడా వస్తాయి. కాబట్టి ఈరోజు ఈ రాప్చర్ అనే వర్డ్ మనము ఉపయోగిస్తున్నాం గదా! దీని యొక్క అర్థము కొనిపోబడుట అనేటువంటి అర్థంలో మనం చూస్తున్నాం. ఇవన్నీ గూడా ఒకటే పదాలు, ఒకటే అర్థాలు. పాత నిబంధనలో లకాకు గావచ్చు, క్రొత్త నిబంధనలో హర్ఫజో గావచ్చు, లాటిన్‌లో రాప్చరో కావచ్చు, ఇంగ్లీష్‌లో రాప్చర్ కావచ్చు. ఇవన్నిటికి అర్థాలు మనం చూసినప్పుడు గ్రీక్ భాషలో ఒక్కొక్కసారి ఇంగ్లీష్ తర్జుమా జూస్తే టు స్నాచ్ అవే అని ఉంటుంది. మరొక దగ్గర టు క్యారీ ఆఫ్ అని ఉంటుంది. అదే విధంగా మనం చూస్తే కాట్ అప్ అని ఉంటుంది కొన్ని దగ్గరల. అదే విధంగా మనము కొన్ని వర్డ్స్‌ని మనం చూసినప్పుడు ఇవన్నిటికి ఒకటే అర్థం. కొనిపోబడుట అనేటువంటి అర్థంతో మరి మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూడొచ్చు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క రాప్చర్ గురించి మనం చూసాం. ఈ వర్డ్ యొక్క ఎలా ఉద్భవించింది అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేశాను. అయితే ఈ రాప్చర్ అనగా మనము చూసినప్పుడు మనము అందరం గూడా ఒక రోజున ఎవరైతే విశ్వాసులుగా మనందరం ఇక్కడ జీవిస్తున్నామో, ఒక రోజున మనందరం కూడా మహిమ శరీరం ధరించి మనందరం దేవుని మధ్యాకాశంలో మరి ఆయన ఎదుర్కోబోతున్నాం. ఆయన్ని కలవబోతున్నాం అనే దాన్ని మనము రాప్చర్ అని పిలుస్తాం. కాబట్టి దేవుడు వాగ్దానం జేశాడు ఆయన వస్తానని. కనుక మనం గూడా ఆయన ఎదుర్కోబోతున్నాం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ రాప్చర్ అనేది జరుగుతుందా? అసలు ఈ రాప్చర్ అనేది ఉంటుందా? అనేది గూడా కొందరు క్రైస్తవుల్లో గూడా ఈ యొక్క అనుమానం ఉంది అనేది మనకు తెలుసు. మనం వింటూ ఉంటాం. అయితే ఈ యొక్క రాప్చర్ గురించి మనం ఒకసారి ఆలోచిస్తే మన యొక్క ఆహ్, పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారు గూడా ఈ యొక్క కొనిపోబడుటను వాళ్ళు అనుభవించారు. మనం గూడా చదువుకుంటూ ఉంటాం వాళ్ళ గురించి గూడా. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనం చూసినప్పుడు గూడా ఇవి జరిగినాయి కాబట్టి మనకు రాప్చర్ జరుగుతుంది అనేది గూడా మనం నమ్మాలి. ఎందుకంటే మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో మనం పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకొని మనం చూద్దాం ఇప్పుడు. అయితే ఎవరైతే ఆ విధంగా కొనిపోబడ్డారో అది మనం ఆధారం చేసుకున్నప్పుడు మనలో గూడా కొంత నమ్మకము, విశ్వాసం వస్తుంది. కనుక మనం గూడా కొనిపోబడతాము అనేటువంటి ధైర్యం వస్తుంది. కనుక దేవుని మనము మధ్యాకాశంలో కలుస్తాము అనేటువంటి ఒక నమ్మకం వస్తుంది. దేవునితో కలిసి మనము ఉంటాము అనేటువంటి ఒక నమ్మకం మనకు వస్తుంది. అయితే మన యొక్క మహిమ శరీరంగా మనం మార్చబడతాము. మధ్యాకాశములో ప్రభువును కలుసుకోవడాన్నే మనము రాప్చర్ అంటాము అని మీకు మరొకసారి తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగాన్ని మనం గమనిద్దాము. మొట్టమొదటిగా ఈ రాప్చర్ గురించి మనం చూసినట్లయితే, మన కొన్ని విషయాలు జరుగున్నాయి. మరికొన్ని జరగబోతున్నాయి. ఆ జరగబోయే విషయాల్ని ప్రభు చిత్తమైతే మరొక వారం ధ్యానం చేసుకుందాం. అయితే మనం ఇప్పుడు ఏమేమి జరిగాయి, దాన్ని బట్టి మనము ఎంత విశ్వాసాన్ని మనలో పెంచుకోవాలనే విషయాన్ని ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా ఆదికాండము 5వ అధ్యాయము
ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాము. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. నేను చదువుతాను. ఆహోనుకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. ఓకే అమ్మా, చాలు. ఇక్కడ మనము ఈ వాక్య భాగాన్ని గమనించినప్పుడు హనోకు గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ యొక్క వాక్య భాగంలో 5వ అధ్యాయం ఆదికాండం 24వ వచనంలో హనోకు దేవునితో నడిచిన తరువాత అనే మాట చూస్తున్నాం. దేవునితో హనోకు నడిచాడు. దేవుని మాట ప్రకారంగా జీవించాడు. దేవునిలో బ్రతికాడు. అందుకోసమే క్రీస్తు యందుండిన ఎడల మృతి చెందితేనే, క్రీస్తు యందు ఉండి చనిపోయిన వారు మొదట లేస్తారు అనే మాట చూస్తున్నాం. ప్రతి దానికి కూడా ఒక కండిషన్ ఉంటుంది. ఈరోజు బ్లెస్సింగ్స్ మనకు కావాలంటే ఒక కండిషన్స్ ఉంటాయి. అవి అప్లై చేసుకోవాలి. ఆ కండిషన్ అప్లై చేసుకుండా మన జీవితంలో బ్లెస్సింగ్స్ రావు. మన జీవితంలో ఆరోగ్యం ఉండదు. మన జీవితంలో కాపుదల ఉండదు. పరలోకం మంది కానే కాదు. ఆ కండిషన్స్‌ని మనం ఫాలో అయినప్పుడు మాత్రమే దేవుడి ఒక వాగ్దానం అంతా కూడా మన జీవితంలో నెరవేరుతాయి. మన జీవితంలో మనము జీవిస్తున్నప్పుడు ఇటువంటి వాక్యాన్ని చదివినప్పుడు మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఇక్కడేమో చూడండి, హనోకు దేవునితో నడిచిన తరువాత అంటే నడిచినప్పుడు దేవునితో నడిచాడు కాబట్టి ఆ తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాడు. కనుక అతడు లేకపోయెను. తీసుకొని పోయానన్న మాట ఇక్కడ మనం చూస్తున్నాం. తీసుకొని పోయాను, కొనిపోయాను అనే మాటను మనం ఇక్కడ గమనించాలి. కనుక తీసుకొని పోయాడు అనంటే ఎంతో ఇష్టపడ్డాడు. ఎవరైతే దేవునికి ఇష్టముగా జీవిస్తారో వాళ్ళు కొనిపోతారు అనేది కూడా మనం ఇక్కడ నేర్చుకోవాలి. తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. కనుక హనోకు జీవితంలో మనం గమనించినప్పుడు అతను దేవుడు తీసుకోపోయినట్టుగా ఉంది గానీ అతను మరణించెను అనే మాట ఎక్కడ కూడా లేదు అనే విషయాన్ని మనం గమనించాలి. కనుక కొనిపోవడానికి ఇదొక ఎగ్జాంపుల్ మనం నేర్చుకోవచ్చు. ఓహో! ఇది గూడా జరుగుతుందా అనడానికి ఉదాహరణగా నేను మీకిది తెలియజేస్తున్నాను. అదే విధంగా ఆ వాక్య భాగంలోనే మనం చూసినప్పుడు హెబ్రీ పత్రికలో గూడా మరొక వాక్య భాగాన్ని మనం చూడొచ్చు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో కూడా దీని గురించే మనము ధ్యానం జేసుకోవచ్చు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. చూసారు కదా మాట, కొనిపోబడెను. రాప్చర్ జరిగింది. విశ్వాసమును బట్టి హనోకు అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం కూడా రేపు మధ్యాకాశానికి కొనిపోవాలంటే దేవుని ఎదుట మనము ఇష్టుడిగా ఉండాలి. సాక్ష్యాన్ని పొందుకోవాలి. ఈరోజు మన గురించి ఇక్కడ ప్రజలు, ఈ లోకంలో మనం జీవిస్తున్నటువంటి మన బంధువులు కావచ్చు, మన తోటి సొంత సహోదరులు కావచ్చు, లేకపోతే మన తల్లిదండ్రులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు. ఈ సాక్ష్యం కంటే కూడా దేవుని దగ్గర మనం సాక్ష్యం పొందాలి. ఎందుకంటే ఇక్కడ ప్రజలకు కొన్ని తెలుసు, కొన్ని తెలీదు. ఇప్పుడు నా గురించి మీకు బయటొచ్చినప్పుడు కొంతవరకే తెలుసు. నా ఇంట్లో నేనెలా ఉంటానో మీకు తెలీదుగా. కాబట్టి మీ గురించి నాకు ఎంతవరకు తెలుసు? నువ్వు బయటకొచ్చినప్పుడు మాత్రం నేను చూడగలను. నీ ఇంట్లో నీ ప్రవర్తన నాకు తెలీదు గదా! కాబట్టి నేను దాని గురించి జడ్జిమెంట్ ఇవ్వలేను. జడ్జిమెంట్ ఇవ్వడం గూడా తప్పే. కానీ మనం ఏం చేస్తాం? మనం కనబడిన దాని గురించే మాట్లాడతాం. మనం కనబడిన దాని గురించి లేకపోతే మనకు చెప్పిన దాని గురించే మనం మాట్లాడతాం. కానీ దేవుడు సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆయన సాక్ష్యం ఎలా ఉంటదంటే అంతరంగాన్ని చూస్తాడాయన. అంతరంగాన్ని చూస్తాడు. ఆయన ఆ యొక్క ప్రవర్తన చూస్తాడు. అందుకే ఇక్కడ మనం చూసినప్పుడు దేవునికి ఇష్టుడై ఉన్నాడు గాబట్టి, ఆ సాక్ష్యాన్ని పొందుకున్నాడు గాబట్టి, కాగా దేవుడు అతన్ని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు. కనుక దేవుడు అతన్ని తీసుకొని పోయాడు. అతన్ని కాట్ ఆఫ్ అంటారు కదా ఇంగ్లీష్‌లో. కొనిపోయాను అని మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చాలా చక్కగా మరి ఈ విషయాలు మనకు వివరిస్తా వస్తున్నాడు. చనిపోయినటువంటి వ్యక్తి బ్రతుకుతాడా? మన దేవుడు సమర్థుడా? అన్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ దేవుడు చూపిచ్చాడు. జరిగిన సంఘటన, చనిపోయిన లాజరును బ్రతికించాడు. దాని అర్థమేంటి? దేవుడు ఏమైనా చేస్తాడు. ఆయన చేయగల సమర్థుడు అనే మాటను ఒక మంచి ఎగ్జాంపుల్‌గా ఎన్నో రకరకాల ఉదాహరణలు మనకు. ఈరోజు మనము ఏదైనా
బాగలేకపోతే కృంగిపోతున్నాం. కానీ దేవుని దగ్గర మనం గట్టిగా మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏమైనా చేస్తాడు, చేయగలడు. అయితే మనము జీవించే జీవితము, అదే విధంగా మనం దేవునితో కలిసి ఉన్నటువంటి విధానాన్ని బట్టి దేవుడు అద్భుత కార్యాలు మన కుటుంబ జీవితంలో చేస్తాడు. అదే విధంగా మరొక వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాము. రెండవ రాజులు గ్రంథాన్ని ఓపెన్ చేస్తే రెండవ అధ్యాయంలో 11వ వచనాన్ని మనం చూసినప్పుడు, రెండవ రాజులు రెండవ అధ్యాయం 11వ వచనం. వారు ఇంకా వెలుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును, అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు, ఇక్కడ మనము ఏలియాను చూస్తున్నాము. అదే విధంగా ఇక్కడ మనము ఎలీషాను చూస్తున్నాం. కనుక ఇక్కడ ఏలియా, ఎలీషా ఇద్దరు గూడా బయలుదేరి వెళ్తున్న సమయంలో, వారు ఆ యొక్క యోర్దాను నది ప్రాంతంలో వాళ్ళు పయనిస్తున్న సమయంలో, అప్పటికి దేవుడు వాగ్దానం చేసిన ప్రకారంగా మరి ఏలియాని మరి ఆకాశమునకు తీసుకుపోవడానికి మరి ఆ యొక్క గుర్రములను, ఆ రథమును, అగ్ని గుర్రములను మనం చూడొచ్చిక్కడ. అయితే ఆ సమయంలో అక్కడ ఇద్దరు ఏలియా, ఎలీషా ఇద్దరు గూడా వేరుపడినట్టుగా చూస్తున్నాం. వారు ఆ విధంగా ఆ యొక్క యొర్దాను నది ప్రాంతంలో వెళ్తున్నప్పుడు అగ్ని రథమును, అగ్ని గుర్రములు కనబడి వీరిద్దరిని వేరు చేసి, అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూచి నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును, రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేసెను. గమనించారా ఈ వాక్య భాగాన్ని? ఇక్కడ మనం చూస్తున్నాము ఏలియా మరి అగ్ని రథముల చేత, అదే విధంగా అగ్ని గుర్రముల చేత, అదే విధంగా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమైనట్టుగా చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కొన్ని సందర్భాలు మనకు ఆయన చూపిస్తాడు. కనుక ఆయన ఎప్పుడు గూడా ఆయన మాట నిరర్ధకం కాదు. ఆయన మాట సత్యము. అందుకే ఆయన అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. కనుక నేను కూడా అని ఎక్కడ ఆయన చెప్పడు ఎప్పుడు గూడా. ఐ యామ్ వన్ అండ్ ఓన్లీ, నేనే అనే మాట చెప్పాలంటే చాలా ధైర్యం గావాలి. నేను అని చెప్పొచ్చేమో కానీ, నేనే అన్నాడంటే నేను ఒక్కడినే అని అర్థం. ఓన్లీ వన్. ఆయనకు మాత్రమే సాధ్యం. ఆయన ఏమైనా చేస్తాడు. చూసారు గదండీ! ఒక సుడిగాలి ఆ గాలి గూడా ఆయన మాట విన్నట్టుగా అక్కడ మనం చూస్తున్నాం. ఆయన ఆ సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమైనట్టుగా ఏలియా. కనుక ఏలియా తన జీవితంలో గమనించినప్పుడు ఎలీషా, ఏలియా ఇద్దరు గూడా కలిసి పోతున్న టైంలో వారు ఒక్కసారిగా వేరుపడినట్లుగా, మరి ఏలియా ఆరోహణమైనట్టుగా, కొనుపోబడినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం ఒక ర్యాప్చర్‌ని గమనించొచ్చు. ఇలాంటి సందర్భాలు మనం చూసినప్పుడు, ఈ ర్యాప్చర్ అనేటువంటి ఈ యొక్క సందర్భము మన జీవితంలో జరుగుతుందా అంటే, జరుగుతుందనేటువంటి నమ్మకం మనలో రావాలి. కనుక మనము బైబిల్ తీసి దాన్ని ధ్యానం జేసుకోవడం, మనకు సంఘ కాపరి జెప్పినా, మరొక విశ్వాసి జెప్పినా, మరొక దైవ సేవకులు చెప్పినప్పటికీ, మనం దేవుని వాక్యాన్ని చదవడము, ధ్యానం జేసుకోవడం అనేది చాలా అవసరం. మనము ఎప్పుడైతే మన ఓన్‌గా మనము ధ్యానం జేసుకుంటామో, మనకు దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఈ రోజున ఏదైనా ఒక పదము బైబిల్‌లో లేనప్పుడు, దాని గురించి ప్రశ్న వేసేటువంటి క్రైస్తవులున్నారు. ఈరోజు ర్యాప్చర్ అనే వర్డ్ లేదనుకోండి, మరి అది జరగదు. అది ఉందా అనే మాటలు మాట్లాడేటువంటి క్రైస్తవులున్నారు. అదేవిధంగా క్రిస్మస్ గురించి మాట్లాడితే, ఆ క్రిస్మస్ పదం ఉందా? జరుపుకోమనుందా? మరి దాని గురించి విమర్శించే క్రైస్తవులున్నారు. మరి క్రిస్మసు యేసుక్రీస్తు పుట్టుక జరుపుకోకూడదు. కానీ వాళ్ళింట్లో వాళ్ళ పుట్టినరోజు జరుపుకోవచ్చు. వాళ్ళింట్లో వాళ్ళ పుట్టినరోజు జరుపుకోమని బైబిల్‌లో ఉందా? అది ఉండదు. అయినప్పటికీ జరుపుకుంటారు. ఎందుకు జరుపుకోకూడదు? మరి మ్యారేజ్ టైమ్‌లో తాళిబొట్టు కట్టొచ్చా? బైబిల్‌లో ఉందా? ఉండదు. కానీ వాళ్ళు కట్టుకుంటారు. ఎందుకని? వాళ్ళ స్వార్థం గదా! కాబట్టి వాళ్ళకు అన్వయించుకునేటప్పుడు ఒక రూల్‌ని రాసుకుంటారు. క్రైస్తవులే వీళ్ళు మళ్ళీ. మళ్ళీ అన్యులు కాదు. మరి ఈ విధంగా చేసేటప్పుడు మళ్ళీ బైబిల్‌లో విషయానికొచ్చేటప్పటికే దాని గురించి చాలా రకరకాలుగా క్వెషన్ మార్కులు చేసి దాన్ని విమర్శించే వాళ్ళు ఈ రోజున ఉన్నారు. కొన్ని సందర్భాల్లో మనము దేవునికి అవమానం కలిగించేది కాదు గాబట్టి, కొన్ని మనం చేయడానికి అవకాశం ఉంటది.
అంతేగాని దాన్ని తీసుకొని దాన్ని మనమంతా గూడా ఒక 100% 100కి 100% మనమేదో దేవుని వాక్యంలో వాక్య ప్రకారమే ఉంటున్నట్లుగా, లోకంలో దేన్ని ఆచరించినట్లుగా, దేన్ని మనం చేయనట్టుగా, ఇలాంటి మాట్లాడేటువంటి క్రైస్తవులందరూ గూడా వేషధారులనేటువంటి అర్థం జేసుకోవాలి. కాబట్టి ఇటువంటి వేషధారుల యొక్క మాటలు మనం వినాల్సిన అవసరం లేదు. వారు చెప్తుంటారు. మనము దేవుని వాక్యాన్ని పట్టుకొని మనం చేసే ప్రతి పని గూడా ఇది దేవుని వాక్యానుసారమా? కాదా? ఒకవేళ దీనివల్ల దేవునికి ఏమన్నా అవమానం వస్తుందా? లేపోతే దేవుని వాక్యానికి ఏమైనా వ్యతిరేకంగా ఉందా? అలాంటివి చేయొద్దు. అలాంటివి చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ యొక్క ర్యాప్చర్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఎంతోమంది విమర్శలు చేసేటువంటి వారు కూడా ఉంటారు. అయినప్పటికీ ఇలాంటివి కొన్ని సందర్భాలు జరుగున్నాయి గనక ర్యాప్చర్ అనేది మన జీవితంలో మనం చూస్తాము అనేది కూడా మనం నమ్మాలి. కనుక మరొక మాటను మనం గమనించినప్పుడు ఇప్పుడు మనం హనోక్ గురించి చూసాము. అదేవిధంగా ఏలియా గురించి చూసాము. మరి యేసుక్రీస్తు వారు కూడా ఆరోహణమైనట్టుగా మనం చూస్తాం. లూకా సువార్త మరి 24వ అధ్యాయము 50వ వచనాన్ని మనం చూసినప్పుడు ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడైను. ఆయన పరలోకానికి ఆరోహణుడయ్యాడు. కనుక ఆయన మనం గమనించినప్పుడు ఆయన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించిన తర్వాత ఎప్పుడైతే ఆయన శిలువ మరణాన్ని జయించి తర్వాత మృత్యుంజయుడయ్యాడో, అప్పుడు మనం చూస్తున్నాం ఆయన ఆరోహణం మనం చూస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎవరైతే ఉన్నారో మన యేసుక్రీస్తు వారు, ఆయన గూడా ఈ యొక్క ఆరోహణం గురించి మనం గమనించవచ్చు. ఇలాంటివి మనం చూసినప్పుడు మన దేవుడు గొప్ప దేవుడు అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకోవాలి. అదేవిధంగా అపోస్తల కార్యంలో గూడా ఈ మాటను చూడొచ్చు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనించినప్పుడు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశములను అనంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుండగానే ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. మేఘము కొనిపోయెను. దేవుని మాట ఈ సృష్టంతా ప్రతిది గూడా వింటుందనే విషయం సత్యం. ఎందుకంటే ఆయన సృష్టికర్తగా కాబట్టి, ఆయనే అన్నిటిని చేశాడు కాబట్టి, ఆయనకు అధికారం ఉంది కాబట్టి, ఆయన మాటకు ఆకాశము, భూమి, మేఘము, సూర్యచంద్రులు అదేవిధంగా జలచరాలు, జలములు అన్నీ గూడా ఆయన మాట వింటాయి. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చెప్పినప్పుడు ఆయన మాటకు లోబడతాయనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు గూడా ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన కొనిపోయెను అనే మాట చూస్తున్నాం. ఒక మేఘము ఆయనను కొనిపోయెను. కనుక కొనిపోబడుట అనేది మనము ఈరోజు ధ్యానం చేసుకుంటున్నాం. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ర్యాప్చర్ అనేటువంటి వర్డ్ కొనిపోవుట అనేటువంటిది మన పరిశుద్ధ గ్రంథం నుంచి ఏ విధంగా ఉద్భవించిందో మనం చూసాం. నేను మరొకటి చెప్పి నేను ముగిస్తాను. అదే విధంగా మనం చూస్తే ఫిలిప్ గురించి కూడా మనం చూడొచ్చు. ఒకసారి అపోస్తల కార్యములు 8వ అధ్యాయాన్ని ఒకసారి తీయండి. అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈ 1, 2 ఇక్కడి నుంచి మనం చదువుకుంటా వెళ్తే 37వ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నప్పుడు అక్కడ మనము చూడొచ్చు ఆ మాటను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మమిచ్చెను. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. చూసారా? ఆ మాట గమనించారా? నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. ఇద్దరు కలిసొచ్చారు రథంలో. అయితే ఎప్పుడైతే ఇక్కడ బాప్తిస్మం ఇచ్చారో వెంటనే అక్కడ ఫిలిప్పు మనం చూసినప్పుడు తర్వాత చూడండి, అతడు ఫిలిప్పును మరి ఎన్నడూను చూడలేదు. ఫిలిప్పు మళ్ళీ ఇంకా చూడలా నపుంసకుడు. అక్కడ గమనించాలి. మరి ఆ యొక్క సౌలు ఏ విధంగా అయితే హింసిస్తున్న సమయంలో ఫిలిప్పు సువార్తను ప్రకటిస్తున్న సమయంలో ఈ సన్నివేశం జరిగింది. ఆ టైంలో మరి ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు కూడా రథంలో వస్తున్నప్పుడు ఆ నీళ్ళను చూసి బాప్తిస్మం ఇమ్మని అడిగినప్పుడు ఆ బాప్తిస్మం ఇచ్చే సమయంలో ఒక్కసారిగా ఆ నీళ్లు బాప్తిస్మం ఇచ్చిన వెంటనే ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. నపుంసకుడు కూడా ఎప్పుడు చూడలేదు అనే మాటను కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
కనుక మనకు ఆధారాలు దేవుడు చూపిస్తున్నాడు. ఆయన ఎప్పుడు కూడా నమ్మదగిన దేవుడు. ఆయన గొప్ప దేవుడు. మనము ఆ బైబిల్‌ని అర్థం చేసుకునే విధానం ఉంటది చూసారా? ఆ విధానంలో మనము దాన్ని తప్పిపోతున్నాం. కనుక ఆయన ఎప్పుడు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. కనుక మనం అర్థం జేసుకోవాలి. ఈరోజు మనకు ఆ ప్రకటన గ్రంథాన్ని గూడా మన మధ్యలో మన సహోదరులు మనకు బోధిస్తున్నారు. ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క గ్రంథం. జరగబోయేటువంటి విషయాల్ని మనం అర్థం జేసుకోవాలి. చాలా జాగ్రత్తగా చదవాలి. పరిశుద్ధ గ్రంథము ఒకరు చెప్తున్నప్పుడు మనం వినడం కంటే గూడా, వాళ్ళు చెప్పిన తర్వాత రాసుకొని మనం గూడా దేవుడిని అడిగి ఆ జ్ఞానం పొందుకొని, ఆత్మీయ జ్ఞానంతో మనం గూడా దాన్ని చదివినప్పుడు దేవుడు మనకు మర్మాలు తెలియజేస్తాడు. కాబట్టి ఇక్కడ ఆ మాటను మనం గమనించినప్పుడు కొనిపోబడుట అనే విషయాలు మనం చూస్తున్నాం. చివరిగా మరి యోహాను గురించి మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథాన్ని చూసి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు, 1వ వచనాన్ని చూస్తే, "ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము." ఆ మాట గమనించండి. ఆ మాటలాడిన వాడు, "ఇక్కడికి ఎక్కి రమ్ము. ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదనను." కాబట్టి ఇక్కడ ఆయన అంటున్నాడు, "నువ్వు ఎక్కిరా." కొనిపోబడుట అంటే ఎక్కిరా. వెంటనే నేను ఆత్మావశుడనైతిని. అది కొనిపోవాలంటే మనం ఏమవ్వాలి? ఆత్మావశులమవ్వాలి. మనము యొక్క ఆ యొక్క ఆ స్థితిని మనం మార్చుకుంటాం. శరీరంలో మనం ఉండము. మనము స్థితిని మార్చుకొని వెంటనే నేను ఆత్మావశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడిండెను. ఇంకా ఆయన చెప్తున్నాడు. ఆయన చూసిన విషయాలు చెప్తున్నాడు. కనుక దేవుడు మరి యోహానును పిలిచినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎక్కిరా అని పిలిచినట్టుగా. కనుక ఆయన చేతుల్లో సమస్తముంది. ఆయన ఏమైనా చేస్తాడు. ఆయన పిలుస్తాడు. ఆయన కొనిపోబడతాము మనం ఆయనతోటి. ఆయన ఎదుర్కుంటాము అనేటువంటిది జరుగుతుందనేది మనం నమ్మాలి. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించేటప్పుడు నేను మీకు ఈ కొనుపోబడుట అనేటువంటి అంశం గురించి చూసినప్పుడు హనోకు గురించి తెలియజేశాను. ఏలియా గురించి తెలియజేశాను. అదే విధంగా యేసుక్రీస్తు వారు ఆ కొనిపోవుట గురించి తెలియజేశాను. అదే విధంగా ఇంకా మ మ మనకు ఫిలిప్ గురించి చూసాము. అదే విధంగా అపోస్తలుడైన పౌలు కూడా ఉంది. సమయం లేదు కాబట్టి మరి యోహాను గురించి కూడా మనం ధ్యానం చేసుకున్నాం. వీళ్ళందరికి కూడా కొనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి కొనిపోబడుట అనగా ఇంగ్లీష్‌లో ర్యాప్చర్ అని మనం చూస్తాము. ప్రభువు చిత్తమైతే మనందరం గూడా దేవునితో ఒకరోజు ఆయనకు కొనిపోయి మధ్యాకాశంలో మనము ఆయనతో కలవబోతున్నాము అనేది సత్యము. అందునిమిత్తం మనము దేవునికి మనము సిద్ధపాటు కలిగి బ్రతకాలి. ఎందుకంటే హనోకు మరి వీళ్ళందరూ గూడా మనం చూసినప్పుడు ఫిలిప్ గాని, వీళ్ళందరూ యోహాను గాని వాళ్ళ ప్రవర్తన బట్టే దేవుడు పిలిచాడు వాళ్ళని. వాళ్ళని తీసుకొని పోయాడు. ఇష్టపడ్డాడాయన. కనుక మనం గూడా అలా జీవించినప్పుడు మనం గూడా కొనిపోతాము అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయను గాక. ఆమేన్. థాంక్ యూ బ్రదర్. ట్రాన్స్‌పోర్ట్ అవ్వడం. అంటే ఇక్కడ మృతి లేదు. దేవుని యందు విశ్వసించిన వారికి మరణం లేదు. మార్పు చెంది పరలోకం వెళ్ళడం. ర్యాప్చర్స్ గురించి బైబిల్ గ్రంథంలో దాదాపుగా 8 వరకు ఉన్నాయని అనుకుంటున్నాను నేను. ప్రకటన గ్రంథంలో చాలా చక్కగా ముందు వచనాల్లో కూడా ఈ రాయబడి ఉంటాయి. ప్రభు చిత్తమైతే ఎవరొకరు ధ్యానిస్తారు. అన్న చెప్పారు కదా, హనోకు, ఏలియా, యేసుక్రీస్తు ప్రభువారు, ఫిలిప్పు, అలాగే సంఘం కొనిపోబడుతుంది. ఎవరు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కొనిపోబడుతుంది. 2 సాక్షులు తరలింపు, అలాగే 1,44,000 మంది యూదులు. ఇవన్నీ కూడా మనము కొనిపోబడుట అనే అంశాన్ని గురించి మనము ధ్యానం చేస్తాం. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి మన దైవిక జీవితంలో బైబిల్‌తో అనుబంధం కలిగి లోతైన మర్మాలు తెలుసుకోవాలి. భక్తి జీవితంలో ఒక శిఖరాగ్రాన్ని చేరాలి. ఈ విషయాలన్నీ మనం తెలుసుకున్నప్పుడు మనం మనకు విశ్వాసం బలపడుతుంది. మనం దేవునిలో మరింతగా ముందుకు వెళ్ళగలము. ఈ యొక్క చివరి దినాల్లో ఇంకా మనల్ని మనం ఆయత్తపరుచుకొని ప్రభువు రాకడ కొరకు వాక్యంతో విన్నాం కదా, ఆర్భాటంతోనూ, శబ్దంతోనూ, బూరతోనూ ఆయన వచ్చినప్పుడు ఆయన కలుసుకునేటువంటి ఆ సమూహంలో మనం ఉండులాగిన మనల్ని సిద్ధపరుస్తూ
ముందుకు సాగిపోవాలి. చక్కని విషయాలు తెలియజేస్తున్న వినీతన్న గారికి ప్రభు పేరిట మరొకసారి వందనాలు తెలియజేస్తున్నానన్న. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో వాక్లు అన్న వందనాలన్న. అలాంటి ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ నమ్మకం గల రజని బంగారు పాదములకు స్తుతి స్తోత్రములనైనా గడిచిన కాలం అంతా నీ రెక్కల కింద భద్రపరిచి మమ్మల్ని సజీలెక్కలు ఉంచడానికి నీకు వందనములు స్తోత్రములు దేవా. అయ్యా అదే కాల సమయంలో ఎక్కడ నేను పేరట అక్కడ దగ్గర కూడి స్తుతిస్తారు అక్కడ ఉంటున్న సెలవిచ్చిన దేవుడవు. నేను ఉదయ కాల సమయంలో నైనా దేనికి పనికిరానట్టుగా పాపులుగా ఈ లోకంలో జీవిస్తున్నాయినా అయ్యా ఈ ఉదయ కాల సమయంలో నా తండ్రి నైనా చిన్న మందగా చేరినైనా ఇంతవరకు నైనా పాటల ద్వారా వాక్యం ద్వారా స్తుతించాము గనపరిచాము నా తండ్రి నైనా. అయ్యా నైనా ఎప్పుడైతే చెప్పబడిన వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని బ్రతిమలాడుచున్నాము నా తండ్రి నైనా. అయ్యా నైనా ఏ బిడ్డనైనా వాక్యాన్ని వదలకుండా నైనా వాక్యం సరంగి లోకంలో జీవించలాగా సహాయం దయచమని బ్రతిమలాడుచున్నాము నా తండ్రి నైనా. అయ్యా దినము నా తండ్రి నేను మా అంశాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని దేవా. అయ్యా కొనుకోబడుచున్న అయ్యా నా తండ్రి ఫిలిప్పీలు అయితేనేమి నైనా యేసు ప్రభు అయితేనేమి నైనా అయ్యా అనేక మంది గురించి నా తండ్రి నైనా మా పాస్టర్ గారు బోధించి ఉండగా నా తండ్రి నేను అయ్యా నా తండ్రి నాయన ఈ వాక్యాన్ని ఎవరు వదిలిపెట్టుకున్నా నా తండ్రి హృదయంలో నింపుకొని వాక్యం సరంగి లోకంలో జీవించలాగా సహాయం దయచేయండి దేవా నా తండ్రి. అయ్యా ఉదయకాల సమయంలో నా తండ్రి నేను ఇంత మంచి లేఖన భాగాన్ని మాకు అందించినందుకు నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నా తండ్రి నేను. అయ్యా ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నేను వినిసరి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా సార్కి నేను మంచి ఆయుష్ ఆరోగ్యాలు దయచేయండి దేవా. ఇంకా లోతైన మర్మాలు మేము తెలుసుకున్నట్టుకు సహాయం దయచేయమని బ్రతిమలాడుచున్నాం నేను. అయ్యా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో మేడంని ఇచ్చిన ఇద్దరు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించే కృపను అనుగ్రహించమని బ్రతిమలాడుచున్న అయ్యా నీకు మాదిరికరంగా లోకంలో జీవించలాగిన సహాయం దయచేసే కృపను అనుగ్రహించమని అయ్యా ఈ టీంలో చేరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని అయ్యా యొక్క చిన్న ప్రార్థన పాసనదికి చేర్చుకోమని తప్ప ప్రతి క్షమించమని ఈ నామములో ఉన్నతమైన శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.